పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం పోస్ట్ మెట్రిక్ బాలుర హాస్టల్లో వార్డెన్ నాణ్యత లేని భోజనాన్ని అందిస్తున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. భోజనం తినలేక కొంతమంది విద్యార్థులు దాన్ని పశువులకు వేస్తున్న దృశ్యాలు కనిపించడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. ఈ విషయమై తల్లిదండ్రులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మనం చేసుకోవాలి. దయచేసి నారా లోకేష్ దగ్గర పంపకండి. నా పేరు బి రవికుమార్, అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ పార్వతీపురం జిల్లా కార్యదర్శి. ఏదైతే గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో ఉన్నటువంటి గిరిజన పోస్ట్ మెట్రిక్ బాయ్స్ హాస్టల్లో ఈ రోజు నాణ్యమైన భోజనం అందించడం వైఫల్యం జరిగింది. రుచికరమైన భోజనం అందించకపోవడం వల్లే ఈ రోజు విద్యార్థులు తినవలసిన భోజనం ఈ రోజు పశువులకు ఆహారంగా మారే పరిస్థితి ఏర్పడింది. ఎందుకోసం అంటే ఈ రోజు గిరిజన విద్యా సంస్థల్లోనే అనేక మంది విద్యార్థులు మృత్యువాత పడుతున్నప్పటికీ కూడా ఈ రోజు నాణ్యమైన భోజనం అందించడంలో ఎందుకు వైఫల్యం జరుగుతుందని ఏఐఎస్ఎఫ్ కు ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు అధికారుల యొక్క పర్యవేక్షణ పూర్తి స్థాయిలో లోపం జరగబట్టే ఈ రోజు విద్యార్థులకి నాణ్యమైన భోజనం అందించడంలో వైఫల్యం జరుగుతుందని ఏఐఎస్ఎఫ్ గా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ రోజు గిరిజన విద్యార్థులు అమాయక విద్యార్థులు అని చెప్పేసి గిరిజన విద్యార్థులకి ఇలా చేయడం సరికాదు. ఏదైతే గిరిజన పాఠశాలల్లో ఈరోజు గిరిజన విద్యా సంస్థల్లో అలాగే ఏదైతే గిరిజన పోస్ట్ మెట్రిక్ బాయ్స్ హాస్టల్లో నాణ్యమైన భోజనం అందించకపోవడం వల్ల విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మెనూ ప్రకారంగా భోజనం అమలయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. అలాగే ఏదైతే ఆ బాయ్స్ హాస్టల్ ఉందో బాయ్స్ హాస్టల్ పైన సమగ్ర విచారణ జరిపించాలని కోరుతా ఉన్నాం. లేని ఏళ్ల భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం.